హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విత్ న్యూ వీడియో. సో ఈ న్యూ వీడియో ఏంటో తెలుసా, ఆఫ్టర్ 3-4 months తర్వాత నేను ఇలా రావటం ఎందుకు వచ్చినా తెలుసా, మా అమ్మగారు రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయారండి. ఇదే టైంకి మా అమ్మగారు నాతో నేను వీడియో చేస్తుంటే ఫోన్ పట్టుకొని నించొని అటు ఇటు తిరిగేవారు వీడియో తీస్తూ. ఈరోజు మా అమ్మగారు లేరంటే చాలా బాధగా ఉంది. మాలా ఎవరికి జరగకూడదు, ఏ పిల్లలకి జరగకూడదు. మేము జస్ట్ తల్లినే కోల్పోయాం, ఒక వజ్రాన్ని కోల్పోయాం. దయచేసి చెప్తున్నాను, మా అమ్మగారికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉంది. అంటే మనకి ఇమ్యూనిటీ బలంగా పనిచేస్తే ఆవిడకి ఆపోజిట్లో పనిచేస్తాయి, ఇమ్యూనిటీ బలంగా పనిచేయదు. ఏదైనా ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా అట్రాక్ట్ చేసుకోవడానికి పనిచేస్తుంది అనమాట. రోజుకి క్షీణించిపోతూ వస్తూ ఉండేవారు, కానీ ఎవరికి తెలిసేది కాదు ఆవిడ ప్రాబ్లం ఏంటి అనేది కూడా మాకు ఎవరికి అర్థం కాల. నేను హాస్పిటల్ తీసుకెళ్తే 1 year నుంచి హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నాను, కానీ ఆవిడ ప్రాబ్లం ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. ఇలాంటి ప్రాబ్లం ఏ తల్లిదండ్రికి రాకూడదని నేను ముందుగా చెప్తున్నాను. ఆవిడకి ఐరన్ డెఫిషియన్సీ, ఎనిమిక్ పేషెంట్ అనమాట. బ్లడ్ తక్కువ ఉంటుంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండొచ్చు, బట్ మేము అంత కానుకోలేదు. ఎందుకంటే ఆవిడకి ఇచ్చే ఫుడ్ అది మంచి క్వాలిటీ ఫుడ్ ఇచ్చేవాళ్ళం, ఎప్పుడు అలా బయటపడాల. 2-3 years నుంచి కొంచెం క్షీణించిపోతూ వస్తూ ఉంటే ఏంటి ప్రాబ్లం అలా అని చెప్పేసి, ఈ ఆటో ఇమ్యూన్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. ఆ ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంటే లోపల ఉన్న అవయవాలు ఒకటి కొలాప్స్ అవుతూ వస్తూ ఉంటాయి. అలానే వీటి నుంచి ఒకరికి అంటుకునేది కదా, ఆవిడ నుంచి మనకేదో అంటుకునేది కాదు. ఆవిడ ఇమ్యూనిటీ, ఆవిడ ప్రాబ్లం. సరిగ్గా తినండి, తింటే మనం మంచి ఫుడ్ తీసుకోండి, టైం టు టైం తినండి. అయితే ఆ ప్రాబ్లం ప్రతి మనిషిలో ఉంటుంది. ఫుడ్ టైం టు టైం తీసుకోకపోతే ఈ ప్రాబ్లం వస్తుందండి. మా అమ్మగారు టైం టు టైం ఫుడ్ తీసుకునేవారు కాదు. ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అలా అయిపోయారేమో అనుకుంటున్నాను. కానీ చిన్న సజెషన్, ప్రతి ఒక్కరికి మదర్ ఉంటారు. ఆ మదర్ కోసం సజెషన్ ఏంటంటే, ఈ తల్లి తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనం సంపాదించి పెట్టే టైంకి వాళ్ళు మన దగ్గర ఉండరు. బీ కేర్ఫుల్. అండ్ ఇలా మా అమ్మగారు జరిగినట్టు ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈవిడే మా అమ్మగారు. ఫోటో చూసారు కదా, లాస్ట్ ఇయర్ నా పక్కన ఉండేది, ఈరోజు ఫోటోలో ఉంది. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. ఓ మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.